ఏమండి అందరూ బాగున్నారా? ముందు ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంతో ఉన్నారా? అలాగే ఉండాలి అందరం. ఏమండి వీడియోలు చేస్తున్నారండి. మనం వీడియోలు చేసామంటే మన వీడియో చూసి అందరూ అసహించుకునేలా ఉండకూడదండి. అందరూ తిట్టుకునేలా ఉండకూడదు. నవ్వొస్తే నవ్వుకుంటారు, లేదా వాళ్ళకి ఇష్టం అవుతే చూస్తారు, లేకపోతే ఇలా పైకి నెట్టేస్తారు అంతే. అంతేగాని మన వీడియో చూసి తిట్టకూడదు, అసహించుకోకూడదు. ఏమండి ఆడవాళ్ళు వీడియోలు చూసి ఆడవాళ్ళు అసహించుకునేలాగా ఉన్నాయి. మగోళ్ళు ఎవరు అసభ్యంగా పెడతలేదు వీడియోలు. ఇప్పుడు కుర్రోళ్ళు ఏంటి మగోళ్ళు ఏంటి చక్కగా పెట్టుకుంటున్నారు వీడియోలు కామెడీ కింద ఇంచక్కను, లేతేని తెలియని విషయాలు చెప్పడానికి బాగానే పెట్టుకుంటున్నారు. అవి చూపించారు, ఇవి చూపించడానికి ఇంచక్క బాగానే పెడుతున్నారు. కానీ ఆడవాళ్ళేనండి బుత్తికి ఇలాగైపోయారంటే ఇన్స్టాగ్రామ్ నిండాను ఎంత దారుణంగా పెడుతున్నారు వీడియోలు. మన వీడియోలు ఎవరు చూస్తారో మనకు మగోళ్ళు చూడరు, కుర్రోళ్ళే చూడరు. 3 సంవత్సరాల పిల్ల కానించి 80 సంవత్సరాల ముసలోళ్ళ దాకా చూస్తారు. వాళ్ళందరూ ఎన్ని తిట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలోనూ వయసుకు వచ్చిన పిల్లలోనూ ఫోన్ చూస్తుంటే ఎంత భయం వేసిపోతుందో. ఏం చూస్తున్నారో బాబా, వీళ్ళు ఏం నేర్చుకుంటారో అని భయం వేసిపోతుంది. అలా ఉండకూడదండి. ఒక వీడియో మనం చూసాము అంటే దానివల్ల మనం ఏదైనా నేర్చుకునేలా ఉండాలి, లేకపోతే నవ్వు రావాలి, సంతోషం రావాలి, మనశ్శాంతి రావాలి కొంత. అంతే తప్ప మనం అసహించుకుని తిట్టుకునేలా ఉండకూడదు వీడియోలు. దానివల్ల లాభం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. మరి నాకు ఈ ఫాలోవర్స్లో ఈ లైకులు ఇవన్నీ నాకేం తెలీదు. నేను వీడియో పెట్టాను అనుకోండి, నేను వీడియో చేశాను అనుకోండి, అది ఫస్ట్ మా పాపకు పంపుతాను. అమెరికాలో ఉంటుంది మా పాపకు పంపుతాను. అప్పుడు మా పాప చూసి పర్వాలేదు బాగానే ఉందమ్మా వీడియో అని దానికి పేరు పెట్టి పంపాక నాకు అది నేను ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోనూ పెడతాను. నాకు భయం అండి, గమ్మున్న వీడియో చూసి ఎవరు తిట్టుకుంటారో, మళ్ళీ ఎవరు తిడతారో బాబా కామెంట్లోనని అన్నీ నాకు భయం. ఎందుకంటే నాకు ఈ లైకులు ఎన్ని లైకులు వస్తాయో, ఎన్ని ఫాలోవర్స్ ఇవన్నీ నాకేమీ తెలియదండి. నాకు మాట్లాడడం అంటే ఇలాగ మంచి మాటలు ఎవరికైనా చెప్పడం అంటే నాకు ఇష్టం. ఎందుకంటే అందరూ బాగోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక్కటే నాకు ఉద్దేశం. దాని మీద అందరికీ ఇలా చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నాను అనమాట. నాకు ఇదిగో మా మధ్య కూతురు నేర్పించింది, ఇలా పెట్టుకోవాలి పెద్దమ్మ అని. మొన్న వరకు అదే పెట్టింది. ఇన్స్టాగ్రామ్లో ఇలా పెట్టాలి పెద్దమ్మ, ఇలా యూట్యూబ్లో పెట్టాలని చూపించింది. అలా పెడతామే వచ్చు. మళ్ళీ తర్వాత నేను 4 సార్లు చూసుకుని మళ్ళీ మా పాప ఇవన్నీ చేసాక అప్పుడు వీడియో నేను పెడతాను. ఎందుకంటేనండి మన వీడియో వల్ల ఎవరు బాధపడకూడదు, సిగ్గుపడకూడదు, అసహించుకోకూడదు. ఇది నేర్చుకోండి. ఆడవాళ్ళే మరీ దారుణంగానండి. ఎందుకండి ఎంతమంది చూస్తారో ఆ వీడియో, అవి ఒకళ్ళు పాడైపోకూడదు మన వీడియో చూసి. అందరూ బాగుండాలి, అందరికీ నచ్చాలి. ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్ అంటే కోట్లు జనం చూస్తున్నారు. ఇది నా ఇష్టం అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు వీడియో చేసేవాళ్ళు. నా ఇష్టం ఇది అన్నకే లేదు. ఎందుకంటే చూసేవాళ్ళు అందరూ నా ఇష్టం అనుకున్నప్పుడు నేనే చూడాలి, నా ఇంట్లో వాళ్ళే చూడాలి. కానీ ఇది మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి హక్కు ఉంది. ఎందుకంటే చూసేవాళ్ళు వాళ్ళు చూడలేక తిడతారు, అసహ్యంగా మాట్లాడతారు. అంత అసహ్యంగా బ్యాడ్ కామెంట్లు పెట్టుకునే వరకు తెచ్చుకోవటం ఎందుకు? ఒకళ్ళ చేత ఏలెత్తి చూపించుకునేలాగా మనం బతకూడదండి. ఏమన్నా డబ్బు ఎక్కువ వస్తుందా ఏమో నాకు తెలియదు. కానీ మరి అలా చేస్తే బూతులు మాట్లాడితే, బూతులుగా వీడియోలు చేస్తే ఏమన్నా డబ్బులు ఎక్కువ వస్తాయేమో నాకైతే తెలియదండి. కానీ దయచేసి వీడియోలు కొనంత మంచిగా పెట్టండి. అందరూ చూసేలా పెట్టండి. అందరూ చూసినా పర్వాలేదు ఈ వీడియోలు అనుకున్నవి పెట్టండి. మీకు దండం పెట్టి చెప్తున్నానమ్మా. మీ ఇన్స్టాగ్రామ్లో పిల్లల్ని పాడు చేయకుండా అమ్మ ఇలాంటి వీడియోని పెట్టి.